మహాలక్ష్మి చేయి చూపించు. ఏంటి పిచ్చి పని? ఏం లేదు బావా, ఇది తగ్గిపోతుంది. ఇలా హారతి ఇచ్చాను కాబట్టి నీకు తగ్గిపోయింది తెలుసా? పసిపిల్ల ఆకలేసి తినబోయిందేమో. తింటే తప్పే ఉందండి. ఇంత చిన్నదానికి అంత గొడవ చేయడం ఎందుకు? పసిపిల్లల ఆకలి తీర్చితే దేవుడు కూడా సంతోషిస్తాడు. అయితే ఇక గుడికి రావడం ఎందుకో? రోజు ఇలాంటి అడుక్కునే వాళ్ళకి పళ్ళు పలహారాలిస్తే సరి. అది కూడా పుణ్యమేనండి. చాలేవమ్మ చెప్పొచ్చో. నీకంత జాలనిపిస్తే నువ్వే పెట్టుకో. ఏంటమ్మా, ఆకలిగా ఉందా? మీ వాళ్ళెక్కడున్నారు? అయ్యో, ఎవరూ లేరా? నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా, ఏం కావాలి? ఆకలేస్తుందా? అన్నం పెట్టించినా? ఏం కావాలమ్మా? ఆ బొమ్మేంటి? నువ్వు చెప్పేదేంటి? నాకేం అర్థం కావడం లేదమ్మా. చూడు, నేనే నా వాళ్ళెవరో తెలియక వెతుక్కుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఉంటే నీకు న్యాయం చేయలేను, నాకు న్యాయం చేసుకోలేను. చూడు, మీ వాళ్ళెవరో నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తారేమో. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. చూడమ్మా, నాకున్న సమస్యలు నాకు చాలు. నీ సమస్యని తలకెత్తుకునే ఓపిక నాకు లేదు. వెళ్ళు. ఏంటి, టెండర్ మనకి రాలేదా? ఏమయ్యా, నువ్వు అసలు మగడివేనా? నా మొగుడువేలా అయ్యో? ఈ టెండర్ జగదీశ్వరి టెండర్ వేసిందంటే ఆ టెండరే నన్ను వెతుక్కుంటూ రావాలి. ఆ విషయం నీకు తెలుసు కదా. టెండర్ మనకి రాలేదని ఓ ఊపుకుంటూ వచ్చావు. ఆ టెండర్ దక్కించుకున్న వాడికి ఆయుష్ తీరిపోయింది. వాణ్ణి వాడి పాడికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. నమస్తే మేడం. నువ్వా? ఏంటిలా వచ్చావు? మీతో చాలా పెద్ద పని పడింది మేడం. నాతోనా? ఏంటది? నాకు 1,00,000 కావాలి. 1,00,000? ఎందుకు? చిల్లర ఖర్చులకు లేవు, మీరివ్వాలి. ఇదిగో, ఇలాంటివి నా దగ్గర పెట్టుకో. నాకిష్టమైనప్పుడు మాత్రమే డబ్బిస్తాను, తీసుకో. అంతేగాని నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేయకు. నా సంగతి నీకు తెలుసుగా? తెలుసు మేడం. మీరు ఊరికే ఎవరికీ డబ్బులు ఇవ్వరు, నేను ఊరికే ఎవరిని డబ్బులు అడగను. మామూలుగా అడిగినా ఇవ్వని మీరు ఇదిగో ఇది చూపిస్తే ఇస్తారనుకుంటున్నాను.
ఏంటది? మీ బొమ్మే గుర్తుపట్టలేదా? హ, అది తెలుసు, కానీ ఇది చూపించి డబ్బడిగితే ఇవ్వాలా? 100 రూపాయలిస్తే ఎవడైనా వేసిస్తాడు. కానీ మీ బొమ్మే ఎందుకు గీశాడో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఇది ఎక్కడిదో తెలుసా మేడం? మా సిఐ జీకే తన మేనకోడల దగ్గర సంపాదించిన డ్రాయింగ్ షీట్. మీ అమ్మను చంపింది ఎవరు అని అడిగితే మాటలు రాని ఆ పిల్ల సగం బొమ్మ గీసిచ్చింది. ఆ మిగిలిన సగం నేను గీయించాను. అర్థమైందా మేడం? అంటే ఇది ఆ పిల్ల రాక్షసి గీసిందా? ఆ మిగిలిన సగం గీయించి అసలు హంతకులెవరో పట్టుకోవాలని మా సిఐ గారు నాకిచ్చారు. ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకెళ్లి బొమ్మ గీయిస్తే ఇదిగో మీ బొమ్మ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? ఇది తీసుకెళ్లి మా సిఐ గారికి ఇవ్వనా? అదిస్తే నేను లోపలికి పోతాను. మరి వెళ్తారు. అందులోనూ మా సిఐ గారు మంచి కాక మీద ఉన్నారు. చచ్చిపోయింది ఆయన గారి సొంత చెల్లెలు. మరి ఊరుకుంటారా? ఆలోచించండి. ఇప్పుడు 1,50,000. అదేంటి, ఇందాక 1,00,000 అన్నావుగా? అది అప్పుడు, ఇది ఇప్పటి రేటు. మళ్ళీ బేరం ఆడితే ఇంకో రేటు పలుకుతుంది. మందంతా ఆక్షన్ టైప్. రేటు పెంచుకుంటూ పోవడం తప్ప తగ్గటం అంటూ ఉండదు. మరి మీ సిఐ అడిగితే ఏం చెప్తావు? దానికి ఓ మార్గం ఉంది. ఏంటది? అంగే పార్, అక్కడ సినిమా చూడు. ఏడు సంవత్సరాలు అందరికీ శని పట్టుకుంటే నాకు 14 సంవత్సరాల అదృష్టం పట్టుకుంది. ఈ టెండర్ జగదీశ్వరికి ఎదురే లేదు. ఎదురొచ్చిన వాడికి బ్రతికే అవకాశమే లేదు. దట్ ఈస్ టెండర్ జగదీశ్వరి. సార్ నమస్తే. మీరు వేయించుకురమ్మని చెప్పిన బొమ్మ వేయించుకొచ్చాను సార్. చాలా బాగా వచ్చింది సార్. వాడు చాలా మంచి ఆర్టిస్ట్లా ఉన్నాడు సార్. ఇటువు. ఏంటి సార్, బొమ్మ కరెక్ట్గా వచ్చిందా? మీరు వెతికే మనిషి ఎవరో తెలిసిపోయిందా? నిజంగా ఈ బొమ్మ వాడే గీసిచ్చాడా? అవును సార్. ఏది ఈ బొమ్మ? అవును సార్, ఈవిడే. ఈవిడెవరో నీకు తెలుసా? తెలీదు సార్. ఒకవేళ మన పాత రికార్డ్స్లో ఉందేమో వెతికి చెప్తాను సార్. నువ్వన్నమాట ఈవిడ అభిమానులు ఎవరైనా వింటే పళ్ళు రాలగొడతారు.
ఈవిడ మన రికార్డ్స్లో ఉండే మనిషి కాదు, రికార్డ్స్ని తిరగరాసిన మహానటి సావిత్రి. ఓ, సావిత్రి గారంటే ఈవిడేనా సార్? నాకు తెలియదు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు పాత సినిమాలు చూడలేదు సార్, అందుకే పోల్చుకోలేకపోయాను. ఈవిడ ఎక్కడుంటుంది సార్? ఎందుకు? పట్టుకుందాం సార్. ఆవిడ చనిపోయి చాలా కాలమైంది. ఆవిడ్ని పట్టుకోవాలంటే నువ్వే పైకి పోవాలి. అవునా? మరి వాడు ఈ బొమ్మ ఎందుకు గీసిచ్చాడు సార్? ఆ ముక్క అడగాల్సింది నేను, నువ్వు నన్ను అడుగుతున్నావా రివర్స్లో? వాడు ఒట్టి తాగుబోతు వెదవు సార్. జనరల్ గా వీళ్ళంతా ఇలాగే ఉంటారు సార్. ఛీ! ఏంటి సార్ ఇది? ఉన్న ఒక్క ఆధారం ఇలా నాశనం చేశారేంటి? మరీ ఇంత కోపం అయితే ఎలా సార్? ఉన్న ఒక్క ఆధారం పోతే ఇక మీరు ఆ బొమ్మను ఎలా గీయిస్తారు, ఎలా పట్టుకుంటారు? నా దగ్గర ఇంకో కాపీ ఉందిలే. ఇంకోటి ఉందా? మరి చెప్పలేదేంటి సార్? హ, ఇంత తెలివి తక్కువ వాడివేంటి నువ్వు? ఇలాంటివి సేఫ్టీగా ఇంకో చోట దాచుకోవద్దా? ఆ? కంప్యూటర్లోనే సేవ్ చేశాను. ఎన్ని కాపీలు కావాలంటే అన్ని వస్తాయి. చొచ్చాం. సార్, ఈసారి వాడిని పట్టుకొని 4 తన్నైనా సరే మంచిగా బొమ్మ గీయించే బాధ్యత నాది సార్. ఒక్కో కాపీకి ఒక్కో లక్షైనా కొట్టేయచ్చు. అవసరం లేదు. ఈసారి నేనే దీని సంగతి తేల్చుకుంటాను. ఓకే? ఇంకా ఎంతకాలం ఇలా అడ్రస్ లేని మనిషిలా తిరగాలి? నేను తప్పిపోతే నా కోసం వెతికేవాళ్లే లేరా? నా గురించి ఎవ్వరూ ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? ఎవరిని పట్టుకుంటే నేనెవరినో తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతమంది మనుషుల మధ్య నేను ఎవరిని అనే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే మనిషే లేకుండా పోయారా? ఏయ్, నువ్వా? నువ్విక్కడికి ఎందుకొచ్చావు? చూడు, నేను అసలే బోల్డ్ అని సమస్యల్లో ఉన్నాను. నువ్వు నాకు సమస్యలా తయారు కాకు. వెళ్ళు. చెప్తుంటే నీకు కాదు, నా దారిన నన్ను వదిలే తల్లి. వెళ్ళు. ఏంటి, వెళ్ళవా? సరే, నువ్వు వెళ్ళకపోతే నేనే పోతాను. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.
వీళ్ళందరూ సాయంత్రం అవ్వగానే వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. తమ వాళ్లను కలుసుకుంటారు. కాని నా వాళ్ళ ఆచూకీ ఎవరు చెప్తారు? నా ప్రయాణం ఎక్కడికో నాకే అర్థం కావడం లేదు. ఏయ్, నువ్వా? మళ్ళీ నా వెంట పడ్డావా? నా వెనక రావద్దని అక్కడే చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు? నీ భాష నాకర్థం కాదు, నా బాధ నీకర్థం కాదు. చూడు, నాకే నీడలేదు. నువ్వు నాతో తిరిగావంటే నా కష్టాలన్నీ నీకు తగులుకుంటాయి. వెళ్ళు తల్లి. అబ్బా, నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? చూడు, నాకు కోపం తెప్పించుకో. నీ దారి నన్ను పో, నన్ను వదిలే. వెళ్ళా గుడి దగ్గర కూర్చో. మీ వాళ్ళెవరైనా వచ్చి నిన్ను తీసుకుపోతారు. పో. నాకు తెలుసు నువ్వు వెళ్ళవు. నేనే పోతాను. నువ్వే ఇక్కడ కూర్చో. అసలు నీకేం కావాలి? ఎందుకు నా వెంట పడతావు? అయ్యో, నాకు ఈ మనుషుల భాషే అర్థమై చావడం లేదు. ఇక నీ మూగ భాష ఏం అర్థం అవుతుంది? చెప్తే కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఎందుకు తోకలా నా వెంట పడుతున్నావు? అమ్మా, నేను నీకమ్మనేంటి? చూడు, బహుశా నేను నీకు మీ అమ్మలా అనిపించానేమో కాని నేను మీ అమ్మని కాదమ్మా. నేనే అమ్మా నాన్నల కోసం అనాథలా తిరుగుతూ వెతుక్కుంటున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అనుకుంటున్నా. నేనేం చేయను? సరే, ఎలాగో అమ్మ అనుకుంటున్నావు కదా, నాకు నా వాళ్ళు దొరికేదాకా, నీకు నీ వాళ్ళు దొరికేదాకా ఒకరికొకరం తోడుగా ఉందాం. ఇంత ముద్దుగా ఉన్నా ఆ భగవంతుడు నీకు నోరు లేకుండా చేశాడు. ఒక్కోసారి దేవుడు కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. నిన్ను దూరం చేసుకున్న మీ అమ్మ ఎవరో, ఎక్కడుందో, నీ గురించి ఎంత కలవరపడుతుందో, నీకోసం ఎక్కడెక్కడ వెతుకుతుందో, ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తుందో. సరే, వెళ్దాం పద.